మిత్రులందరికీ జై శ్రీరామ్. స్నేహితుల దినోత్సవం. స్నేహబంధం అంటే అసలు ఏమిటి? స్నేహం యొక్క మాధుర్యం ఏమిటి? అంటే శ్రీకృష్ణుల వారు సుధామ అనే ఒక మహాభక్తుని యొక్క కథను తెలుసుకుందాం. ముందుగా మిత్రులు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. ఈ సుధామ, ఈయనని కుచేలుడు అని అంటూ ఉంటారు. శ్రీకృష్ణు వారు, బలరాముడు, సుధామ, మరికొంతమంది తన స్నేహితులు, కొంతమంది శిష్యులతో కలిసి సాందీపుడు అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో శ్రీకృష్ణుల వారు విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అంటే గురువుగారు చెప్పిన మాటని వింటూ స్నేహం యొక్క మాధుర్యాన్ని, స్నేహం అంటే ఏమిటి, అలాగే గురువు యొక్క తత్వాన్ని, సమస్త విద్యలను శ్రీకృష్ణులు వారు అభ్యసిస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం ఉంటుండగా తను విద్యాభ్యాసం పూర్తయి వెళ్తూ ఉంటారు. గురుదక్షిణ కోసం గురువుగారిని ఏదైనా కోరుకోమంటూ ఉంటారు. గురువుగారు తనకి ఏమీ వద్దు అనే ఒక భావంతో ఉంటూ ఉంటారు. అంటే గురుదక్షిణ ఏమీ అక్కర్లేదు అని అనుకుంటూ గురువుగారు ఎలా అయినా గురువుగారికి దక్షిణ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే తన భార్యని అడగమంట. తన భార్య కోరుతుంది ఏమని? తను చనిపోయిన పుత్రుడు కావాలని. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుల వారు యమలోకానికి వెళ్ళి తన శంకువుని తన పుత్రుడిగా మార్చి ఇస్తారంట స్వామివారు. ఇప్పటికీ గురువుకి దక్షిణగా ఇచ్చిన మహాభక్తుడు ఎవరంటే శ్రీకృష్ణుల వారు. గురువు అడిగిన తన దక్షిణ సమర్పించిన గొప్ప శిష్యుడు కూడా ఈ కృష్ణుడే. అలాంటి కృష్ణుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన రాజ్యపాలన చేస్తూ ఉండగా ఈ కుచేలుడు తన విద్యాభ్యాసం అయిపోయి వివాహం అవుతుంది. సుశీల అనే ఒక స్త్రీమూర్తితో వివాహం అవుతుంది. వివాహమైన సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగిన తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత వీళ్ళకి దరిద్రావస్థ వస్తుంది. అంటే ఎలా అంటే తినటానికి తిండి కూడా ఉండదు, అలాగే కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఉండకుండా చిరిగిన వస్త్రాలతో ఉంటూ ఉంటారు. ఇలాగ ఇంటింటికి బిచ్చమెత్తి కుచేలుడుగా, సుధాముడు కాస్త కుచేలుడుగా మారి ఈ దరిద్రావస్థ భరిస్తూ ఉంటారు. కానీ ఈ సుశీల ఎంత గొప్పటి స్త్రీమూర్తి అంటే తన ఇంటిలో పడుతున్న బాధను కూడా ఎవరికి చెప్పేది కాదంట. కానీ తను ఒక్క బాధపడుతూ ఉండేది. తన పిల్లలకి ఏమీ దొరకట్లేదు, తను తినటానికి కూడా ఏమీ ఉండట్లేదు అని బాధపడుతూ ఉండేదంట. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే భిక్షాటనకి వెళ్ళి వచ్చిన తన భర్త వండిన వంట వండి, అంటే ఏ రోజుకి ఆ రోజే ఆహారం వచ్చేదంట వాళ్ళకి. ఆ వండిన వంటని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద తన పుత్రులు అందరికీ పెట్టి, తన భర్తకు పెట్టి, తను మంచినీళ్ళు తాగి ఉంటూ ఉండగా భర్త తింటూ ఉంటే పెరటిలో ఉన్న గోవు అరుస్తుందంట ఆహారం లేక అంబా. తినకుండా వెళ్ళి ఆ గోవుకు పెడతారు. చూడండి ఎంత గొప్ప స్వభావం. తను కూడా స్వీకరించకుండా ఆవుకి ఆహారాన్ని పెడుతున్న ఎంత గొప్ప మనస్తత్వం ఉందో తనకి. అప్పుడు గోవు తింటుందనేసి ఆనందపడి తిని కూడా తన భార్యతో పాటు మంచినీళ్ళు తాగి పడుకుంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా తన భార్యకి చాలా బాధ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తన పుత్రులకి ఇంకా ఏమి సమకూర్చలేకపోతున్నాను, ఏమి ఆహారాన్ని నేను పెట్టలేకపోతున్నాను బాధపడుతూ ఉండగా తనకి ఒకటి గుర్తు వస్తుంది. బాల్యంలోని స్వామివారు స్వయంగా శ్రీకృష్ణుడే తనకి ప్రాణ స్నేహితుడు కదా, తనని దగ్గరికి వెళ్ళి ఏదైనా ధనం అడిగితే ఆహార ధాన్యాలు కానీ ఏమైనా స్వామివారు ఇస్తారు కదా, దానితో మనం కొన్నాళ్ళు బ్రతకొచ్చు కదా అనేసి అనుకుని తన భర్త ఇంటికి రాగానే తను చెప్తుంది, స్వామి నాదా, నీకు స్వయంగా లక్ష్మీ వల్లభుడైన నారాయణుడే నీ స్నేహితుడు కదా, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడే నీకు స్నేహితుడు కదా, ఆయన మహారాజు కదా, అడిగింది ఇస్తాడు కదా అనేసి తను చెప్పగానే తను గుర్తు తెచ్చుకొని అవును శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నారు, ఆయన్ని ఏది అడిగినా ఇస్తారు అనేసి చెప్పగానే నువ్వు వెళ్ళి స్వామివారికి మన దుస్థితి చెప్పి కొంత ధనం కానీ ధాన్యం కానీ తీసుకురమ్మని తన భార్య చెప్తుంది. అవును కృష్ణుడిని ఎలా అయినా చూడాలి, చాలా కాలం అయిపోయింది, బాల్యంలో చూశాను, ఇప్పటికీ స్వామిని చూడలేదు అనేసి తను పడగానే
తను కృష్ణుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళలేము కదా అనగానే తన భార్య ఇల్లంతా వెతుకుతుంది, ఏమీ కనిపించవు. లాస్ట్‌కి ఒక పిడికెడు అటుకులు దొరుకుతాయి. ఆ అటుకులని ఒక వస్త్రంలో వేసి మూట కట్టి తన భర్తకిచ్చి స్వామి దగ్గరికి వెళ్ళి ఇవి అటుకులు ఇచ్చి ధనం తెమ్మని చెప్తుంది. వెంటనే ఆ సంచిని తీసుకొని కుచేలుడు వెళ్తాడు. కానీ మనసులో ఒకటి అనుకుంటాడు, నేను కృష్ణుడిని ఏమీ అడగను, దర్శనం అయితే చాలు, కృష్ణుడిని చూస్తే చాలు అనుకొని వెళ్తాడంట. చూడండి, తన మనసులో భావన కూడా తన భార్య అడగాల్సిన మాటను కూడా అడగాలనుకోడు. అలాగా వెళ్తూ ఉండగా తన బాల్యంలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైనది ఏంటంటే ఈ సుధాముడు చేసిన సామగానం అంటే చాలా ఇష్టం. సుధాముడు సామగానంలో చాలా గొప్పవాడు, సాటి లేనివాడంట. అలా ఉంటూ ఉండగా ఈ ద్వారకకి వెళ్ళే మార్గంలో, అడవి మార్గంలో కృష్ణుడికి ఇష్టమైన సామగానాన్ని పారాయణ చేస్తూ వెళ్తూ ఉంటాడు. వెంటనే ద్వారకా నగరం వస్తుంది. ద్వారకా నగరం రాగానే అక్కడ భటులకు చెప్పి నేను స్నేహితుడిని, కృష్ణుడికి స్వయంగా ఇష్టుడిని అనగానే తను వెళ్ళి తన రాజ్యంలో చెప్పగానే అక్కడ ఉన్న చెలికత్తె వచ్చి దీనిని లోనకి తీసుకువెళ్ళగానే స్వామివారు శేషతల్పం పైన పడుకొని శయనిస్తూ ఉంటారు. చూడగానే స్వామికి నమస్కరించి తన బాల్యంలో చేసిన సామగానాన్ని పాడుతారు. ఎంతో మధురమైన కంఠంతో పాడుతూ ఉంటే స్వామివారు నిద్ర మేల్కొని చూసి, ఆహా సుధామ ఎన్నేళ్ళు అయిపోయింది అని తన బాల్యంలో ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ రుక్మిణి దేవిని పిలుస్తారు. బంగారు పాత్రను తెచ్చి కలశంతో నీళ్లు తెచ్చి అభిషేకి తన పాదాలు కడిగి నీళ్ళను జల్లుకొని అతిథి మర్యాదలతో చేస్తూ తనే స్వయంగా విసురుతూ తనకి సేరదీరుస్తూ ఉండి తనకి సేవలు చేసి అతిథి మర్యాదలతో చేసి తన బాల్యంలో జరిగిన తను చేసిన అల్లరిని మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చూడండి, మనం కూడా మన మిత్రులు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటాం, విషయాలన్నీ గుర్తు చేసుకుంటాం, బాల్యంలోని స్కూల్వి అవిని. అలాగా వాళ్ళు స్వయంగా శ్రీకృష్ణుడు సుధామ ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలా మాటలు అయ్యి కొంతసేపటికి నా వదిన నాకు ఏదో ఒకటి పంపించి ఉంటుంది కృష్ణ అనేసి తన దగ్గర ఉన్న సామాన్లన్నీ సర్దుతూ ఉంటే ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచిలోని అటుకులు ఉంటాయంట. ఆహా, నాకెంతో ఇష్టమని బాల్యంలో తిన్నాం కదా, ఈ అటుకులు తెచ్చావా అనేసి ఆ అటుకులని కొంచెం కొంచెం గుప్పెళ్ళుగా తీసుకుని తింటూ ఉంటారు. మొదటి గుప్పెళ్ళు తినగానే తన ఉన్న ఇల్లు పూరి గుడిస భవనంగా మారిపోతుందంట. రెండో గుప్పెళ్ళకి తన భార్య పట్టు వస్త్రాలు ధరించి వస్త్రసిరి కరుగుతుందంట. మూడో గుప్పిడికి ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయంట. అలాగే స్వర్ణము ఇలాంటివి ఇలాగా 7 గుప్పిళ్ళు తినగానే మొత్తం ఐశ్వర్యం అయిపోతుందంట. ఇంకో 7వ గుప్పిడే తినగానే అంటే 7వ పిడికితో తినగానే నారదులు వారు వచ్చి ఆపుతారు. అమ్మ రుక్మిణి తల్లి ఆపు అనగానే వెళ్ళి అమ్మను అమ్మ వెళ్ళి స్వామి ప్రసాదంగా అందరికీ ఇవ్వాలి, మిగిలిన భార్యలకు కూడా మీరు ఒక్కరే తింటే ఎలాగని అంటే దానికి కారణం ఏంటంటే స్వామివారు 8వ పిడికిడు కూడా తిన్నారంటే సపరివారంగా అష్టభార్యలతో సుధాముడి యొక్క ఇంటిలో వెలిసిపోతారంట. స్వామివారు ఆ ఇంట్లోనే ఉంటారు, ఇంకా అక్కడే వెలవాలి. అలాగా స్వామివారి యొక్క మాయ అలా చేస్తుందంట. చూడండి, తన దరిద్రాన్ని కూడా నాశనం చేసింది. ఇలాగా శ్రీకృష్ణుడి యొక్క స్నేహం ఎంత గొప్పదో. అప్పుడు అంటే తను కోరకుండా తన మిత్రుడు ఏది అడగకుండా అన్నీ ఇస్తారు స్వామివారు. కానీ పరీక్షిస్తూ ఉంటారు, ప్రతి దానిని పరీక్షిస్తూ ఉంటారు. ఎలా అయితే బంగారం కాల్చే కొద్దీ నాణ్యత పెరుగుతుందో తన భక్తులకి పరీక్షించే కొద్దీ భక్తిలోని యొక్క తత్వం తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారని. ఇలా కృష్ణ భక్తుని యొక్క కథ చెప్పడం కూడా చాలా అదృష్టం. అలాగే ప్రతినిత్యం కృష్ణాష్టకం చదవడం మంచిది. ఎందుకంటే స్వయంగా ఆదిశంకరాచార్యులు రచించిన కృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని స్వయంగా జగద్గురువైన ఆదిశంకరులు చెప్పిన మాటే. అలాంటి కృష్ణుడి యొక్క కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరికొన్ని వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.